Watch full episodes on Jio Hotstar. అక్కడ అలాంటిదేది ఉండుండదు. ఊరికే భయపెడుతున్నారు. రండి ముందు క్లాస్ కి వెళ్దాం. మనం పిల్లలందరినీ భయపెట్టి పారిపోయేలా చేసాం. ఈ క్లాస్ ని మనం పూర్తిగా తిరగొచ్చు, జాలీగా ఆడుకోవచ్చు కూడా. భలే ఆనందంగా ఉంటుంది. అది యూడి, ఇలా చూడండి, భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరో మనల్ని ఊరికే భయపెడుతున్నారంతే. రండి లోపలికి చూద్దాం. ఎవరక్కడ? అనవసరంగా అందరినీ భయపెట్టేది ఎవరు? ధైర్యం ఉంటే నా ముందుకి రండి. ఇక్కడున్న టేబుల్స్ లో ఏదో ఒక టేబుల్ నుంచి శబ్దం వస్తుందని నాకు తెలుసు. మర్యాదగా నా ముందుకు రండి, లేదంటే నేను ప్రతి చైర్ని టేబుల్ ని పగల కొడతాను. రండి. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? అందరూ పక్కకి జరగండి, లేకపోతే మిమ్మల్ని మేము కొరికేస్తాం. పక్కకి జరగండి. జరగండి. టేబుల్ చారు వస్తున్నాయి. లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ గారు, కళ్ళు తెరిచి చూడండి. లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ సార్, మీరు ఎలా కింద పడిపోయారు? శివా, కుర్సీ మాట్లాడుతోంది, టేబుల్ మాట్లాడుతోంది, దయ్యం ఉంది, దయ్యం. లడ్డు సింగ్ గారు, మీరు కూడానా? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యుండి ఇలాంటి వాటికి కూడా మీరు భయపడతారేంటి? పదండి, మనమిద్దరం కలిసి ఆ చైర్ టేబుల్ ని వెతుకున్నాం. శివ, చైర్ టేబుల్ అలా నడుచుకుంటూ స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆ టేబుల్ చైర్ తప్పకుండా ఇక్కడెక్కడో ఉంటుంది. హలో, మాట్లాడే టేబుల్ చైర్ ఎక్కడున్నా? నా ముందుకి రండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, నా ముందుకి రండి. విషయం ఏంటి శివ? ఈ భూతం గురించంతా మాట్లాడుతున్నారేంటి? టేబుల్ చైర్లు ఎలా మాట్లాడగలవు? సార్, స్టూడెంట్స్ అందరూ భయపడుతున్నది చైర్ టేబుల్లో ఏదో దయ్యం ఉందనుకోనే. నిజానికి నేను ఒక మాట్లాడే చైర్ టేబుల్ ని చూశాను. పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్ లోకి వచ్చేసింది. దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఇలాంటి విషయాన్ని నేను ఇంతవరకు స్కూల్ ప్రిమిసెస్ లో విన్నదే లేదు. ఇలా చూడు శివ, ఇప్పుడు బెల్లు కొట్టే టైం అయింది. మీరందరూ ఇంటికి వెళ్ళండి. నా స్టూడెంట్స్ కి నేను ఎప్పుడు ఇబ్బందులు పెట్టనివ్వను. లడ్డూ సింగ్ గారు ఇక్కడే ఉండి ఈ రోజంతా కాపలా కాస్తూనే ఉంటారు. ఏంటి నేను ఒంటరిగా? లడ్డూ సింగ్ గారు, ఈ నగరంలో మీరే గొప్ప ధైర్యవంతులు. నగరంతో పాటు స్కూల్ పిల్లల బాధ్యత కూడా ఇక మీదే. మీరే చూసుకోవాలి. నేను బాగా ఇరుక్కున్నాను. అది అందరికి బాగా గుర్తుండేదేంటో, అది నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టరే కదా. కానీ అందరూ మర్చిపోయేది నేను కూడా వాళ్ళలాంటి ఒక మనిషిని అని. మనుషులకు కూడా భయం ఉంటుంది కదా, ఎందుకని అర్థం చేసుకోవడం లేదు. శివ, ప్లీజ్ బయట ఉండయ్యా. నీకు ఖచ్చితంగా రాత్రి నీ సహాయం కావాల్సి ఉంటుంది. ప్లీజ్. ఓకే లడ్డు సింగ్ గారు, ధైర్యంగా ఉండండి, వస్తాను. ఇది కూడా ఒక విషయమేనా? ఎక్కడైతే టేబుల్ చారు మాట్లాడుతుందా? పరిగెత్తగలదా? చెప్పండి. చెప్పు. మీరు
సరిగ్గా చెప్పారు లడ్డు సింగ్ సార్. టేబుల్ చైర్స్ ఎప్పుడు ఆ విధంగా చేయలేము. అరే లడ్డు సింగ్ సార్, మీరు బాగా బరువుగా ఉన్నారు. డైటింగ్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కొంచెం పొట్ట పెరిగిందే, కానీ అది సరే. ఎవరయ్యా అది నా పొట్ట గురించి మాట్లాడింది? ఎవరు ఎవరు ఎవరు? ఇంకెవరు? నీ బరువు మోస్తున్నా నేనే. లే లే, దిగు దిగు, తొందరగా దిగు, లేదంటే విసిరి పారేస్తాను. లడ్డు సింగ్ గారు, మేము వచ్చేస్తున్నాం. శివ, త్వరగా వచ్చి కాపాడు. దారి నుంచి నన్ను కాపాడు. ఏం చేస్తుందో ఏంటి? లడ్డు సింగ్ గారు, కాపాడు. లడ్డు సింగ్ గారు, మీరు ఎక్కడున్నారు? అమ్మ. శివ, నేను నిజం చెప్తున్నా, ఈ రూమ్ లో దయ్యాల చారు ఉంది. చూడు చూడు, నన్ను అసలు ఎలా చేసేస్తుందని. శివ శివ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నాకు చాలా భయం వేస్తుంది. ఓకే ఓకే, అన్ని క్లాస్ రూమ్ల డోర్స్ ని మనం లాక్ చేసేద్దాం. ఈ మాట్లాడే చాట్ టేబుల్ సంగతిని మనం రేపు చూసుకుందాం. రండి, రండి. లడ్డు సింగ్ గారు ఎక్కడా? ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్ళారు. శివ, నువ్వు వచ్చేసావా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పర్వాలేదు లడ్డు సింగ్ గారు, మీకు కంపెనీ ఇద్దామనే మేము ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ శివ, నీకు మాత్రం నేనంటే ఎంత ప్రేమ. లడ్డు సింగ్ గారు, ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉన్నాను కదా. కారిడార్ లో నుంచి ఏదో శబ్దం వస్తోంది. హే, మీరు డాన్స్ ఆడింది ఇక చాలు. ముందు మీరెవరో మాకు చెప్పండి. మేము భూతాలం. చిన్నపిల్లాడా, నా దారికి అడ్డురాకు, లేకపోతే నిన్ను నేను కోరికేస్తాను. అర్థమైందా? అసలు ఏం చేస్తున్నారా బాబు? చివరికి డైలాగ్ నేను చాట్ టేబుల్ తో కూడా చెప్తున్నాను. నన్ను పిల్లాడని మాత్రం చెప్పొద్దు టేబుల్. శివ, నా పేరు శివ. నా పేరు దాదా. నేనే ఆ టేబుల్ భూతం చైర్ని పంపించాను స్కూల్కి. అప్పుడే మీరు ఈ స్కూల్ని ఖాళీ చేస్తారు కదా. నేనేమనుకున్నానంటే చిన్న చిన్న పిల్లలు ఈ భూతం చైర్ టేబుల్ను చూసి భయపడతారని. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు, ఆ స్కూల్ నాకే సొంతం అవుతుంది అనుకున్నాను. కానీ నువ్వు నా ప్లాన్ని చూడగట్టవ చిన్న పిల్లాడా. నిన్ను నేను ఊరికే వదలను. శివ, నా పేరు శివ. భూతం చారిటబుల్ని పంపిస్తే పిల్లలు భయపడతారని అనుకున్నాను. అప్పుడు మీరు స్కూల్ ఖాళీ చేసిన తర్వాత అక్కడికి చట్టానికి విరోధంగా ఉన్న వస్తువులు పెడదామని అనుకున్నాను. నన్ను క్షమించండి. ఎక్కడైతే శివాలంటి భయం లేని పిల్లలు చదువుతున్నారో అక్కడ భూతాలు కూడా వాళ్ళని చూసి భయపడి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ శివ.
నువ్వు ఈ స్కూల్ క్లోజ్ అవ్వకుండా కాపాడావు. శివ, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చి కలుస్తాను. మీడియాకి కూడా చెప్పాలి కదా ఈ దయ్యాల భూతాల టేబుల్ చారు వాటి రహస్యాన్ని ఎలా బయట ప్రపంచానికి తీసుకొచ్చానని. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.